హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి శ్రీకృష్ణుడి మరణం గురించి టాపిక్. శ్రీకృష్ణుడి మరణం జర అనే వేటగాడు రామాయణంలో వాలి. ఈ వాలియే జర అనే వేటగాడిగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి పాదాల మీద బాణం వేసి కొడతాడు. అయితే నిజానికి శ్రీకృష్ణుడు మైమగల్లోడు, మ్యాజిక్ చేసే దేవుడే కదా. మరొక బొటన అతని కాళ్ళ పాదములు తాకిన బాణంతోటి అదిని మాయం చేసే శక్తి కూడా ఉంటుంది. మరి ఎందుకు ఆ శక్తిని అలా ఎందుకు ఆ మాయ చూపెట్టలేదు? సో కర్మ ఫలితాన్ని అనుభవించాలని దాన్ని మోసాడు అనుకుందాం. సో ఆ బాణం పుల్ల తీసాక ఆడి వరకు కాలు కొట్టేసిన శ్రీకృష్ణుడు బతికే ఉంటాడు కదా. అంటే ఆడి వరకు అంటే ఆ లెగ్ పాయింట్ వరకు అతనికి మొత్తం చచ్చిపోయే వరకు స్టేటస్ ఉన్నప్పుడు ఆ కాలంలో టెక్నాలజీ లేదు కావచ్చు, ఏది లేకపోవచ్చు. కానీ ఒక పాదం మీద బాణం తాకితే దానికి మందో పసరో రాసి బతకచ్చుగా. సో ఇక్కడ కథని హైలైట్ చేయడానికి కొంతమంది రాజుల దగ్గర పనిచేసినట్టు తిక్కన ఎర్రన్న పోతన అనే కవులు లాంటి వారు ఈ యొక్క రామాయణం స్టోరీని ఇటు ఈ ద్వాపరయుగం వంటి మహాభారతం స్టోరీని ఇంటరాక్ట్ చేయడానికి చాలా అనుభూతి కథలు రాశారు. వా రాముడు చెట్టు చాటు నుండి వాలిని చంపిన అదే వాలి తెలియక జింక అనుకొని శ్రీకృష్ణుని చంపుతాడు. నిజానికి ఇక్కడ శ్రీకృష్ణుడి పాదం తాకితే పాదం కొట్టేసిన శ్రీకృష్ణుడు బతికే ఉంటాడు. మరి పాదానికి తాకినాక శ్రీకృష్ణుడు చనిపోయాడనే లాజిక్ ఎవరు పెట్టారు? సో స్టోరీలో ఇదంతా స్టోరీ హైలైట్ చేయడానికి మనకు ఉన్న మన పూర్వీకులు ఇదే నమ్మిక పట్టికల ఆధారంతో బతకాలని, ఇది ఒక రియాలిటీ ఇమాజినేషన్కి, క్రియేటివిటీకి, స్టోరీకి మధ్య జరిగిన గొడవ ఇది. అంతేగాని శ్రీకృష్ణుడు రియల్గా దేవుడు కాదు, రాముడు నిజంగా దేవుడు కాదు. వీళ్ళు కథల నుంచి పుట్టుకొచ్చిన వారు. మన హిందూ మతంలో ఉన్నట్టు ఊహాశక్తులు బాగా ఆలోచించి ఆనాటి కవులు రచయితలు రాసిన విధానాన్ని మనం పాటిస్తున్నాం అంతే. ఇంకోటి చెప్తా. రామాయణంలో దశరథుడి కొడుకు శ్రీరాముడికి మామ అయినట్టు జనక మహారాజు. జనక మహారాజుకి సీత కూతురు అవుతుంది. అయితే ఈ సీత తనకు పుట్టిన బిడ్డ కాదు. ఈమె భూగర్భం నుంచి ఒక పెట్టెల నుంచి వస్తుంది. ఈ పెట్టెల నుంచి వచ్చిన సీత ఆక్సిజన్ ఎట్లా తీసుకుంది? భూదేవి ఏమైనా ఆక్సిజన్ సప్లై చేసిందా? సో ఆ సూపర్ న్యాచురల్ బీయింగ్స్కి, అంటే సూపర్ న్యాచురల్ పవర్ ఉన్న వ్యక్తులకి శ్వాస ఎట్లయినా ఆడుతుంది అనుకుందాం. అట్లా ఆడుకునే క్యాపబిలిటీ ఉంటే ఇక ప్రతి ఒక్క దేవుడు భూమిని కప్పిపెట్టితే మళ్ళీ బతుకుతాడని గ్యారంటీ ఇవ్వగలుగుతుందా ఈ స్టోరీ రామాయణంలో? సో ఇవ్వలేదు. సో ఇవన్నీ పుట్టింది మనిషిని ఒక ఆర్డర్లో బతకడానికి, మేము చెప్పిన పద్ధతిలోనే బతకడానికి. ఆ కాలంలో రాజులతోటి కొద్ది స్టోరీతోటి హైలైట్ చేసి వాటిని స్ప్రెడ్ చేసి భారతదేశానికి మొత్తం హిందూ ధార్మిక శక్తిని ఈ విధంగా రామాయణం, మహాభారతం, భాగవతం, ఇంకా వాల్మీకి రచించింది, ఇటు వేదవ్యాసుడు, గణేశుడు రాసిన ఓవరాల్ ఇమాజినేటెడ్ స్టోరీస్నే మనం రియాలిటీగా ఫీల్ అవుతున్నాం. కానీ ఇవి జరిగాయా జరగలేవనే ప్రూఫ్స్కి కొన్ని కథలు, కొన్ని భవనాలు, కొన్ని ఆర్కిటెక్చర్స్ మనకు సాక్ష్యాలు ఉన్నాయి. కానీ నిజానికి అవి నిజమైన అవన్నీ ప్రూవ్ చేయలేం. సో స్టోరీలకు వెళ్తే ఇక్కడ కృష్ణుడు లెగ్ పోగొట్టుకొనైనా బతకగలడు. కానీ ఎందుకు చావుని స్వీకరించాడు? సో ఇదంతా ట్రాజిడిక్ గేమ్ షో అన్నట్టు. అంటే ఒక రకమైన కథ అల్లడం. అదే సీతాదేవి ఆ పెట్టెల నుంచి భూదేవి నాగలి దున్నుతా అంటే బయటకు వెళ్తుంది. అమ్మకు ఆక్సిజన్ సప్లై ఎట్లా వచ్చింది? భూదేవి సప్లై చేసిందా? లేకపోతే ఆ భూదేవికి ఉన్న పవర్ అంతా సీతకి ఇచ్చిందా? లేదు కదా. సో ఇక్కడ అంతా లాజికల్గా థింక్ చేసిన, డెప్త్గా థింక్ చేసిన, ఇది ఒక కల్పితమైన కథల నుంచి పుట్టుకొచ్చిన ఆనాటి రచయితలు, కవిత్వం నేర్చుకున్నవారు, పద్యాలని అవబోసన పట్టిన దిగ్విజయ పండితులు, అష్టదిక్పాలకుల్ని ఎదిరించిన వ్యక్తులు ఈ స్టోరీ మోరాలిటీని స్ప్రెడ్ చేశారు. అదే మనం రియాలిటీగా ఫీల్ అవుతున్నాం. ఇది ఫ్రెండ్స్. ఇటు శ్రీకృష్ణుని చంపిన జర అనే వేటగాడు పాదానికి బాణం వేస్తేనే చనిపోతే, గుండెకు బాణం వేస్తే యాక్చువల్గా అక్కడికక్కడే చనిపోతాడు కదా. మరి పాదం దాకి కొద్దిసేపు రాక ఎందుకు బతికిండు? సో ఇది కూడా లాజిక్కే. కడుపు కొడితే చచ్చిపోతాడుగా. అది పోయి కాలుకే ఎందుకు కలిగింది అంటే కాలు కొట్టేస్తే మళ్ళీ బతికే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఈ లాజిక్ వినే నేను నా డౌట్ని మీతో షేర్ చేసుకున్నాను. అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఇవ్వగలుగుతారో వాళ్ళే ఈ స్క్రిప్ట్ రైటింగ్ స్టోరీస్ని ఇంతకుముందు వారి గత జన్మలో వాళ్ళే మళ్ళీ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇది ఒక ఆర్డర్ లాంటి ఒక క్వశ్చన్నే నేను ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్
సీతాదేవి నిజంగా అయోనిజురాలుగా వాళ్ళకు దొరికింది. దొరికిన సీతాదేవికి ఆక్సిజన్ సప్లై ఎట్లా వచ్చింది, గన్ని రోజులు భూదేవికి తోటి కప్పిపెట్టిన పెట్టెని యజ్ఞం చేయంగా బయటపడుడింది. అవి తీత్తా అంటే ఆ సీత ప్రాణంతో ఉండుడింది. అదంతా కథ కదా ఫ్రెండ్స్. ఎంత లాజిక్గా ఆలోచించినా ఈ రామాయణం, ఇటు మహాభారతంలో, ఈ భాగవత గీతాలలో చాలా చాలా మిస్టేక్స్ కూడా ఉన్నాయి. కానీ కవిలో దాన్ని హైలైట్ చేశారు అంతే. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విశేషాలు మీతో షేర్ చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.